వేణు గారు బావ గారు ఇదంతా వీడియో చేసినాక ఖచ్చితంగా నువ్వు నాకు లవ్ యూ చెప్తావు. సో ఐ లవ్ యూ టూ. సో మమ్మీతో చెప్పినా సిస్టర్తో చెప్పినా ఫస్ట్ ఓకే ఎవరు లేదు మేము ఎట్లా అంటే మమ్మీతో సిస్టర్తో అంటే నలుగురం కూర్చొని ఏదైనా క్లియర్గా డిస్కషన్ చేసుకుంటాం. డాడీకి చాలా హోప్స్తోని మ్యారేజ్ చేస్తుండు. వేణు కూడా అంతే హోప్ ఇస్తాడని అనుకుంటున్నాం. ఇస్తాడు ఖచ్చితంగా, నాకు ఆ నమ్మకం. హలో బావా, నువ్వు నాకు ఒకటి చెప్పాలంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ. ఇద్దరం అసలు ఇప్పుడు ఎవ్వరు అరేంజ్ మ్యారేజ్ అంటే నమ్మట్లేదు. ఎందుకు మా బాండ్ చూసి అట్లా అనుకుంటున్నారా లేకపోతే మమ్మల్ని చూసి అట్లా అనుకుంటున్నారా తెలియదు. మా బాండ్ చాలా బాగుంది. ఇట్లానే లైఫ్ లాంగ్ ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే నేను ఆయనతో ఖచ్చితంగా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరలే మారావే నేడే నీవే. ఫస్ట్ టైం స్మైల్, ఆ స్మైల్లోనే ఫిక్స్. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే. ఓకే, చూడగానే నాకు ఓకే అనిపించేసింది, ఫిక్స్ అని చెప్పేసేసిన. మోర్ లవ్, ఆల్మోస్ట్ చాలా కేరింగ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ చాలా కేరింగ్ అండ్ ఎక్కువనే ఉంది. ఇంకా మామ నువ్వు ఇప్పటివరకు ఎట్లా చూసుకున్నావో దానికి మించి ఇంకా ఎక్కువనే చాలా బాగా చూసుకుంటా. అత్తయ్య నువ్వు ఎట్లా చూసుకున్నావు మా మమ్మీ కూడా అట్లానే చూసుకుంటుంది. అత్తయ్య మామే అత్తయ్య చాలా మంచిగా ఉంటారు. చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కూతురు లాగానే మాట్లాడతారు. కాల్ చేసి అయినా సరే ఎప్పుడైనా కలిసినప్పుడైనా మంచిగా మాట్లాడతారు. మామయ్య కొంచెం స్ట్రిక్ట్ లాగా అనిపిస్తాడు కానీ మంచిగా మాట్లాడతారు. ఒక కూతురులాగానే చూసుకుంటారు వాళ్ళు. బావ వాళ్ళతో ఎంత బాగుండలేదు కానీ అక్క వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు, ఫ్రీగా మాట్లాడతారు. సో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాం. కొంచెం ఉంది ఎమోషనల్గా. డాడీ ఇంకా మమ్మీ మిస్ అవుతా. ఏదైనా డాడీ సపోర్ట్ ఇప్పటివరకు ఉంది. డాడీ ఈజ్ ది బ్యాక్ బోన్. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. నా తల్లివి నువ్వు నీ తండ్రిని నేను. లైఫ్లో ఏదైనా సరే ఇది లేదు అనకుండా మాకు ఇచ్చినాడు. నేను ఇంకేం మాట్లాడలేను అసలు. డాడీ ఏదైనా ఎవ్రీథింగ్ నాకు ఇప్పటివరకు నాకు ఆఫీస్లో కూడా డాడీ డ్రాప్ చేశాడు. నేను డేస్ కౌంట్ చేసుకుంటా, ఇన్ని డేసే కదా డాడీ నన్ను డ్రాప్ చేసేది అని. ఇట్స్ రియల్లీ హార్డ్. ఇంకంతే, ఒక గర్ల్గా మూవ్ అయిపోవాలి. వేణు ఒక బిగ్ సన్ లాగా ఉంటాడని గట్టిగా ఉంది నాకు నమ్మకం. మమ్మీతో ఇంకా చాలా, మమ్మీ చెల్లి కన్నా ఎక్కువ నాతో క్లోజ్గా ఉంటుంది. ఏదైనా సరే షేర్ చేసుకుంటాం. చెల్లికి చెప్పంది కూడా నాకు చెప్పి ఉంటుంది. తిట్టుకుంటాం, మేము ఇద్దరం గొడవ పడతాం. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మాట్లాడుకుంటాం. బాగా చెప్పకుండా అసలు ఆఫీస్కి వెళ్ళాను, కాలేజ్కి కూడా పోను. బాగా చెప్పకుండా వెళ్తే కాలేజ్ అడుగుతుంది ఎందుకు బాగా చెప్పాలి ఈరోజు. నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా. చిన్నప్పటి నుంచి బాగుంది. చాలా ఉంది. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. హాస్టల్కి వెళ్తే సేమ్ ఇంకా మిస్ అయిపోతా తనని. మేము మాట్లాడుకొని పడుకుంటాం. ఇంకా నెక్స్ట్ నుంచి తన పక్కన ఉండదంటేనే హార్ట్. నిన్నొదలక నేను నన్నొదలక నువ్వు క్షణమొదలక నీతో ఉంటా చక్కగా. డాడీని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేయాలి. ఇంకా ఇప్పుడు నేను చేసిన ఇంకా తన చేతులు ఉంది అంతే. మంచిగా చదువుకొని ఒక జాబ్ కొట్టాలని అనుకుంటున్నాను. షీ విల్ ప్రూవ్ బట్ చెప్తున్నా అంతే. ఒక అక్కలాగా, ఒక అక్క కూడా కాదు, మేము ఎప్పుడు అక్క చెల్లెలా ఉన్నాం, ఫ్రెండ్స్ లాగా. ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై ఫ్యామిలీ అంతే. అక్కడ ఆఫ్కోర్స్ మిస్ అవుతా, బట్ చిన్నప్పటి నుంచి అక్కే ఉంది. హాస్టల్కి వెళ్ళాక కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన అక్కే. ఇప్పుడు కూడా ఆఫ్కోర్స్
నా బెస్ట్ ఫ్రెండ్ అనే ఏదైనా అక్కనే ఇంకా. సో నాకు ఏదైనా ఫస్ట్ ప్రాబ్లం వస్తే అక్క 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 ఫర్ ఎవ్రీథింగ్ అక్క ఓన్లీ. నేను ఫస్ట్ కాంటాక్ట్ అయ్యే పర్సన్ అక్క. చిన్నప్పటి నుంచి అంటే మేము కొట్టుకునేదే ఎక్కువ మాట్లాడుకునేదానికన్నా. ఎవ్రీథింగ్ అక్క. ఆమె కోపం అవుతుంది, ఆమె ఏడుస్తుంది, ఆమె హ్యాపీ అవుతుంది, అన్నీ ఫస్ట్ ఆమె చేస్తుంది. బట్ బ్లేమ్ మాత్రం నాకు. అక్కని ఇంప్రెస్ చేయాలంటున్నా నథింగ్, గివ్ హర్ చాక్లెట్ బావా, అంతకు మించి ఏం అక్కర్లేదు ఆమెకి. ఆమెను కోపం తెప్పించిన జస్ట్ గివ్ హర్ ఏ డైమండ్ సిల్క్ ఆర్ సమ్ చాక్లెట్స్, కాస్ట్లీ చాక్లెట్ ఆర్ ఎనీథింగ్, షీ విల్ బి ఫైన్. చాక్లెట్స్ ఇయ్యి, ఐస్ క్రీమ్ కొనిపి, అంతే, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు ఆమెకి. బట్ బీ కేర్ఫుల్ బావకి. ఇది మామ, అత్త, అక్కలు, బావలు, పిల్లలు అందరూ బాగున్నారు. అంటే నేనంటే మాట్లాడేస్తా కాబట్టి నాకు ఓకే. అక్క కొంచెం సైలెన్స్. ఇంకా చూసుకోండి బావ మీరే. అక్క జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. అండ్ బావ అక్క జాగ్రత్త చూసుకో. అంటే అన్నదమ్ములు లేదా నువ్వేమనుకోవద్దు. ఫర్ ఎవ్రీథింగ్ షీ హ్యాపీ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క అండ్ బావా. అఫ్కోర్స్ బావ బాగా చూసుకుంటాడు, బట్ స్టిల్ అక్క బావ ఇద్దరు బాగుండండి. ఐ విష్ యూ బోత్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.